బాల్య వివాహాల్లో చైల్డ్ మ్యారేజెస్ ఏపీ టాప్. పుత్తడి బొమ్మల్ని కాపాడే సంస్కర్తలే లేరా? నో రిఫార్మర్స్. ముక్కు పచ్చలారని పసిబిడ్డల మెడకు తాళిబొట్టు తగిలించేసి అత్తవారింటికి పంపించేస్తున్న దుష్ట సంప్రదాయం ఇంకా కొనసాగుతుందంటే నమ్మగలరా? ఖచ్చితంగా నమ్మాల్సిన చేదు నిజం ఇది. ఎక్కడో కాదు, ఎంతమందో ఎందరెందరో సాంఘిక సంస్కర్తలు నడిచిన ఈ తెలుగు నేల మీదే డజన్ల కొద్దీ పుత్తడి బొమ్మలు నిస్సహాయంగా పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు. జెన్జీ కథం తొక్కేస్తున్న ఈ రాకెట్ యుగాన ఇంకా బాల్య వివాహాల అమానుష ఆచారం నడుస్తుందంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? నవ సమాజం, డిజిటల్ ఇండియా అంటూ రోజు మనం కొట్టుకుంటున్న సొంత డబ్బాలో ఎంత నిజం ఉందంటే అంత డొల్లే. ఇంకో వీరేశలింగం పంతులు, మరో గురజాడ అప్పారావు, ఇంకొక రాజా రామ్మోహన్ రాయ్ మళ్ళీ పుట్టాలా అంటే అవును అని మాత్రం అనాలనిపిస్తోంది. తాజా జాతీయ ఆరోగ్య సర్వే రిపోర్ట్ చూస్తే మన సమాజం ఇంకా ఏ చీకటి యుగంలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. వేదికల మీద నాయకుల స్పీచ్లు చూస్తే అంత అద్భుతంగా ఉందనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. 20-24 ఏళ్ల యువతుల్లో 20.1% మందికి 18 ఏళ్ళు నిండక ముందే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. బీహార్ ఏకంగా 34.6%తో దేశంలోనే టాప్లో ఉంటే సౌత్లో ఏపీ పరిస్థితి మరీ ఆందోళనకరం. ఆడపిల్లకు పెళ్లి చేస్తే భారం తీరిపోతుందనే నిస్సహాయ స్థితి మన గరీబు కుటుంబాలది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి చోట్ల కులపరమైన కట్టుబాట్ల మూలంగా చిన్నారుల్ని పెళ్లి పేరుతో బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తాయి. పూట గడవని పేదరికం, ఆడపిల్లల చదువు మాన్పించే పరిస్థితులు, సమాజంలో సరైన భద్రత లేదనే భయం, ఇవన్నీ వందలు వేల కుటుంబాల్ని వెంటాడుతున్నాయి. దేశంలో చట్టాలున్నాయన్న పేరే కానీ వాటిని కఠినంగా అమలు చేసే వ్యవస్థలు మాత్రం లేవు. ప్రతి 10 నిమిషాలకు డజనుకు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్న భారతావని మనది. నిత్యం వందల సంఖ్యలో మహిళల హత్యలు, ఆత్మహత్యలు జరిగిపోతూనే ఉంటాయి. నిర్భయ లాంటి చట్టాలు, షీ టీమ్స్, శక్తి యాప్స్ ఇవేవీ మహిళలకు భద్రత ఇవ్వలేకపోతున్నాయి. వాళ్ళ మీద జరుగుతున్న నేరాల్ని అదుపు చెయ్యలేకపోతున్నాయి. ఆడపిల్లల విషయంలో మన సమాజం ఇంకా అరదశాబ్దం వెనకే ఉండిపోయినట్టుంది. ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలు మనల్ని మరింత వెనక్కి నెట్టిపారేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులే ఏపీలో ఇంకా బాల్య వివాహాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం. బడికి వెళ్లాల్సిన వయసులోనే ఆడపిల్లలు తల్లులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన ఆ చేతులతోనే తమ బిడ్డల్ని ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. ఇది సామాన్యుల కుటుంబాలను శారీరకంగా, ఆర్థికంగా నాశనం చేస్తున్నట్లే. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్స్ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్తోంది. ఇంకోవైపు ఈ సామాజిక రుగ్మతను క్షేత్రస్థాయిలో అడ్డుకునే వ్యవస్థే లేదు. ఇంతకీ ఈ నిరోధక చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమా? లేకపోతే మన పాలకులకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల భవిష్యత్తు మీద లేదని చెప్పుకుందామా? చట్టాలు చేసే నాయకులు చట్టసభల్లో నిద్రపోతుంటే మార్పు గాల్లో నుంచి రాదు. సామాజిక భద్రత గాలి కొదిలేసి సంక్షేమ పథకాల ముసుగులో పాలిటిక్స్ చేస్తే నష్టపోయేది మళ్ళీ సామాన్యులే. బాల్య వివాహాలకు బ్రేక్ వేయాలంటే సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ను మార్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రోజుల్లో వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చే ఛాన్సే లేదు. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. చదువుకోవాల్సిన వయసులో పెళ్లిపీటలు ఎక్కుతున్న పుత్తడి బొమ్మల్ని కాపాడటం మనందరి బాధ్యత. It's our responsibility.